రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. అది నా వీడియో కాదు, నేనేదో బర్త్డే విషెస్ చెప్పడానికి వీడియో కాల్ చేశాను అన్నట్టుగా కూడా ఆయన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అనంతబాబు గారు లాస్ట్ టైము ఆల్రెడీ ఒక డ్రైవర్ని చంపి పాసులు పంపించిన వ్యక్తి. అందులో వైసీపీ నాయకులు మెజారిటీ కామందులతో సమానం. ఎందుకంటే 11 మంది ఆల్రెడీ లైవ్లో దొరికిన వాళ్ళే. ఏదో తప్పించుకోవడానికి వాళ్ళు ఏదో చెప్తున్నాడు కానీ ఆయనకి లోపల చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు నాది కాదని చెప్తున్నాడు కానీ ఆయన మొహం కవలికలో ఆ తేడా కనబడుతుంది. అంటే అతను తప్పు చేశాడని చెప్పి ఆయనకి తెలుసు. బయటికి ఏదో వాటర్ ఇచ్చడం అంటారు, తప్పు చేసి చేయలేదని అంటాడు. ఆ రోజు ఏమన్నాడు, చంపింది నేనే అన్నాడు. తర్వాత నేను చంపలేదని అన్నాడు. ఇది వాటర్ ఇచ్చడం తప్ప ఏమీ లేదు. దొంగ దొరికిపోయినప్పుడు దొంగ అని ఒప్పుకోడు కదండి. అలాగే ఇంత పబ్లిక్గా ఎంత నీచమైన పనులకు తెగబడుతుంటే ఎందుకు అధినేత వాళ్ళని సస్పెండ్ చేయలేకపోతున్నారు? క్రమశిక్షణ చర్యలు ఎందుకు వాళ్ళ మీద తీసుకోలేకపోతున్నారు? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే మీరేం చెప్పుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగిందండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ లాగా ఏదో పరిపాలిస్తారని నమ్మకంతో ఆయనతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక మంచి ప్రభుత్వం ఉండి మంచి చేయాలని రాష్ట్రానికి ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు పూర్తిగా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. ఆ కోవలో ఆయన దగ్గర ఉన్న వాళ్ళల్లా దోపిడీదారులు, ఈ విధంగా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా కాపాడుకోకపోతే రేపు పొద్దున ఆయన మనుగుడికే ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటున్నాడు. దానివల్ల ఆయన ఇంకా మునిగిపోవడం తప్ప దానివల్ల ఆయనకి మంచి జరిగేది ఏమీ లేదండి. ప్రభుత్వ పనితీరు గత 2 సంవత్సరాలుగా అంటే గతంలో కంటే కూడా గత 2 నెలల్లోనే ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైపోయింది. దారుణాలు, హత్యలకు, దమనకాండకి ఈ ప్రభుత్వం తెరలేపింది అన్నట్టుగా కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ అంటారా, లేకపోతే వాస్తవం అంటారా? నిజంగానే ఈ 2 నెలల్లో రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి పదవి పోయిందనే బాధ ఎక్కువగా ఉన్నట్టుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ 2 నెలల్లో దాడులు జరిగినాయి అని అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద దాడులు జరిగినాయో వారికి సంబంధించింది రిపోర్ట్స్ మాకు ఇస్తే ఎమ్మంటే మా హోమ్ మినిస్టర్ అనిత గారు సంబంధించిన శాఖ మీద వారిగా రిపోర్ట్ తీసుకుంటామని చెప్పారు. వీళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రిపోర్ట్లు అడిగితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాడికి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ప్రజలు ఒక ఆలోచనకు వచ్చేసారు. తన 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకి ఇతను మనకు అనవసరం అనుకున్నారు. మంచి చేస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అధికారంలో రాగానే పింఛన్లు ఇవ్వటం అనేది మొదటి సక్సెస్ అయింది. రెండోది జీతాలు ఇవ్వటం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడంలో రెండో సక్సెస్ అయింది. మూడోది ఇప్పటి వరకు 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఏ రోజు గ్రామ సభలు నిర్వహించాల, ఆ గ్రామ సభలు కూడా నిర్వహించి చక్కగా గ్రామాల్లో ఇవ్వాలా. జరిగిన 2 రోజుల్లోనే నేను ఊరిలో రావడం జరిగింది. గ్రామాల్లో గ్రామ సభ పెట్టడం అనేది ఎప్పుడో మేము చూసాము 10-15 ఏళ్ల క్రితం. ఈరోజు గ్రామ సభలు పెట్టడం అనేది మాకు చాలా ఆనందం ఇచ్చిందని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఆలోచించుకొని ప్రభుత్వం విమర్శించడం అనేది రాజకీయ కోణంలో ఒక అలవాటు అయిపోయింది. కానీ రాజకీయ కోణంలో ఒకప్పుడు హుందాతనంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు పాలపక్షంలో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా చంద్రబాబు పాలపక్షంలో ఉండండి, ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కానీ, ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజలకు రావాల్సిన వాటి మీద రాజకీయ విమర్శలు ఉండేవి. కానీ ఇంత వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఒకరినొకరు విమర్శించుకోలేదు. ప్రజలు కూడా చీ అనుకునే రోజులు ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చీ అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోజున హోంమంత్రి అనిత పనితీరు చాలా అధ్వానంగా ఉంది. ఆమె అసమర్థ హోంమంత్రి అన్నట్టుగా కూడా ఎమ్మెల్సీ మరీ ఒక మహిళ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణి గారు అని చెప్పేసి ఎలా చూడొచ్చు అంటారంటే, కళ్యాణి గారి ఆరోపణలో నిజమెంత అబద్ధం ఎంత అంటే ఏం చెప్పుకొస్తారు? నిజంగానే హోంమంత్రి పనితీరు బాగాలేదా అంటే మీరేం చెప్పుకొస్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా చక్కగా ఆమె ఒక సిస్టమేటిక్గా చాలా వర్క్ చేస్తున్నారు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నారు కదండి, ఆ రోజు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ఉన్నట్టు హోమ్ మినిస్టర్ ఏం చేశారు? ఈరోజు ఒక చోట బాపట్ల దగ్గర ఒక చిన్న సన్నివేశం జరిగితే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న మన విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జరిగిన ఫార్మసీలు జరిగిన ఎమ్మన్న హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన శాఖ అధికారులు అందరిని కూర్చోబెట్టి ఒక కలెక్టర్ ఆఫీసులో దాని రివ్యూ నిర్వహించడం, దానికి సంబంధించింది ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు.
ఎందుకనంటే మా కంపెనీలు రావాలని మేము కోరుకుంటున్నాం. అలా అని చెప్పి కంపెనీలు పెట్టిన తర్వాత కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం చూడాలో అదేవిధంగా ప్రజలను కూడా కాపాడుకునే బాధ్యత ఆ కంపెనీ పెట్టిన వాళ్ళకు ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా కంపెనీలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారికి ఎక్కడికక్కడ ఏదైనా సన్నివేశం జరిగితే డైరెక్ట్గా ఇవాళ లైవ్లోకి వచ్చి మాట్లాడగలుగుతున్నారని అంటే గతంలో ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఏ రోజైనా మాట్లాడారా? గతంలో ఉన్నటువంటి శాఖల వారి మంత్రులు ఎవరైనా మాట్లాడారా? గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేవారు, ఏ శాఖ మంత్రి మాట్లాడేవాడు కాదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఉంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. విమర్శించే వాళ్ళు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు విమర్శించడానికి హోమ్ మినిస్టర్ గారిని ఆ స్థాయి మీకైతే లేదు. మీరు పేటీఎం బ్యాచ్ గారి కింద మీరు కూడా దిగజారిపోయినట్టు అవుతారండి. బాగా ఆలోచించుకొని మాట్లాడండి. అంటే సన్మానాల మీద దృష్టి పెట్టారు, ప్రజల ప్రాణాల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. అదేవిధంగా పేపర్ల కోసం హెలికాప్టర్ అయితే చిత్తూరు వైపు పంపించారు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలో జరిగితే ఎందుకు మీరు హెలికాప్టర్ పంపించలేకపోయారని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? హెలికాప్టర్ పంపించలేదని అంటున్నారు కానండి, అదే దగ్గరలో స్పాట్లో నేవల్ డిపార్ట్మెంట్ హెలికాప్టర్ మెడికల్ సంబంధించిన హెలికాప్టర్ రెడీ చేసి పెట్టి ఉంచారండి. ఎందుకంటే కేజీఎఫ్కి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైనా ఎమర్జెన్సీ అటు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎటైనా మన ఎయిమ్స్ సంబంధించినటువంటి హాస్పిటల్కి ఆ పేషెంట్లు తీసుకెళ్ళడానికి రెడీగా పెట్టి ఉంచారు. అవసరమైతే వాటిని వాడతారు. వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదు, పనిచేసే ప్రభుత్వం. క్షణాల్లో ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ సంబంధించిన వారిని అంబులెన్స్లు పెట్టి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి టైం పట్టేదండి. ఇక్కడ స్పాట్లో చంద్రబాబు నాయుడు గారు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. ఉదాహరణకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పేషెంట్తో మాట్లాడుతుంటే ఆ రోజు అతనుకున్న బాధను తెలియపరుస్తున్న వీడియో చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి రెండో రోజు నాడు వెళ్ళినప్పుడు ఆయన నవ్వుతూ పేషెంట్లతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక వ్యక్తి బాధలో ఉంటే మనం ఆ వ్యక్తి బాధను చూడగానే ఆటోమేటిక్గా మనకి మనసులో ఒక రకమైన బాధ కలుగుతుంది, మన ఫేస్ రీడింగ్ కూడా మారిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఎమోషన్లే లేవు. చక్కగా కాలిపోయినోడితో నవ్వుతూ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. వైఎస్ఆర్సీపీలో 40% ఓట్లు వచ్చాయి, ప్రజలు మా వైపు కూడా ఉన్నారు, వాళ్ళ తరపున నిలబడతామన్నా ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎలాంటి నాయకులు ఉన్నా ఆ పార్టీలో ఉన్నందుకు వాళ్ళు గర్వపడాలా బాధపడాలంటే మీరేం చెప్పండి? ఆ పార్టీలో ఉన్నందుకు వాళ్ళు బాధపడాలండి. వాస్తవంగా 40% ఓటింగ్ ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత 2 నెలల్లో ప్రభుత్వం చేస్తున్న మంచి వల్ల ఎంతోమంది ఇవాళ పార్టీని వీడిపోతున్నారు. వాళ్ళు ఎంతోమంది వీడిపోతున్నారు. ఇవాళ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అదే ఇవాళ మనకి మండల పరిషత్తు చైర్మన్లు కానీ వాళ్ళందరూ వాళ్ళ స్వచ్ఛందంగా మా గ్రామాలు బాగుండాలి, మా జిల్లాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళే మారిపోయి ఏకగ్రీవంగా ఇవాళ కూటమి ప్రభుత్వంకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అది పంచాయతీల్లో జరుగుతుంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతుంది, గ్రేటర్ సిటీల్లో కూడా జరుగుతుంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది కాబట్టి మారిపోతున్నారు. ఈ విధంగా చూసుకున్నానంటే నాకు తెలిసి 2029 వచ్చేసరికి వాళ్ళకి ఒక 10% ఓటింగ్ ఉంటే గొప్పే. అధ్యక్ష పదవిలో నడికొప్పుల రవి ఉంటే ఏం చేసేవాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడు అంటే ఏం చెప్పుకొస్తారు? నేను కానీ నిజంగానండి మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి స్థాయిలో ఉంటే మాత్రం నేను రాష్ట్ర స్థానంలో ఉంటే మాత్రం నేను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రభుత్వం వెళ్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి ప్రతిపక్ష పార్టీగా మా వంతు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక ఫార్మసీ కాలిపోయిందంటే అక్కడ ఏదో ఒకటి చిన్న లోపం ఉండడం వల్ల జరిగింది కాబట్టి ఆ లోపాలను ఏమైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి సంబంధించిన నాయకులకి అక్కడికి వెళ్ళి ముందు అక్కడ ఉన్న పబ్లిక్కి అక్కడ మనం ఏమైనా హెల్ప్ చేయాలో చేయండి అని చెప్తా ఉంటాం. అవాస్తవాలు చేయాలని అవసరం ఏముందండి? మనకు రాష్ట్రం బాగుండాలని చూసుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ పరిహారం అందించడం అని అంటే ప్రభుత్వ శాఖల్లో అందరికీ తెలిసిందే. రాత్రికి జోబులో డబ్బులు తీసేయడానికి ప్రభుత్వం దగ్గర అంత ఇదిగా డబ్బులు కూడా లేవు. రెండోది ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం అందాలంటే దానికి సంబంధించినటువంటి శాఖల పరంగాను వాళ్ళకు ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కాలిపోయినాయండి, ఇల్లు కాలిపోయినమ్మనే మినిమం కాలిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, ఉండటానికి తినడానికి ఇవ్వాల్సినవి ఇస్తారు. తర్వాత దాని మీద ప్రభుత్వం ఒక రివ్యూ నిర్వహించి దాని మీద కావాల్సినవని వాళ్ళకి అందిస్తుంది. అదేవిధంగా ఇక్కడ జరిగిన దానిలో ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటి, మెడికల్గా ట్రీట్మెంట్ జరగాలి. మెడికల్ ట్రీట్మెంట్కి అది అక్కడ ఉన్నటువంటి కేజీఎస్ హాస్పిటల్లో జరుగుతుంది. అవసరమైతే అత్యవసరమైతే ఆ నేవల్ ఎయిర్పోర్ట్లు పెట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెంబర్ 1 హాస్పిటల్ ఎయిమ్స్ లాంటి వాటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఇంతకన్నా ఇంకా ప్రభుత్వం ఇంకేం చేస్తుందండి? అది